రామాయణం ఎంత రమణీయమో, ఆ రాముని నామమెంత కమనీయమో. శ్రీరాముని చరితం స్థిత పారిజాతం, ఆ తారక మంత్రం మన జీవన మార్గం. రామాయణం ఎంత రమణీయమో, ఆ రాముని నామమెంత కమనీయమో. తల్లిదండ్రుల సేవలో తరించిన తనయులు, గురుదేవుల బాటలో నడిచిన శిష్యులు, తాటకి రక్కసిని కూల్చిన రణశూరులు, రాతిని నాతిగా చేసిన పుణ్యమూర్తులు, శివధనసును విరిచిన వీరయోధుడు, సీతమ్మను పెండ్లాడిన శ్రీరామచంద్రుడు. రామాయణం ఎంత రమణీయమో, ఆ రాముని నామమెంత కమనీయమో. గుహుడు నిన్ను గంగా నది దాటించగా, ఆశ్రమాలు మీకు ఆతిథ్యమివ్వగా, సీతమ్మను రావణుడు అపహరించగా, మారుతి సుగ్రీవుడు విభీషణుల తోడుగా, లంక పైన దండెత్తి శత్రువులను చెండాడి, దశకంఠుని సంహరించి ధర్మాన్ని రక్షించిన. రామాయణం ఎంత రమణీయమో, ఆ రాముని నామమెంత కమనీయమో. శిష్టజనుల కోసం కష్టాలు భరించావు, తమ్ముని బ్రతికించగా తల్లడిల్లిపోయావు, ఆలిని ఎడబాసి కానలోన కుమిలావు, సీతమ్మ నిందలను నిప్పుతో బాపావు, జననీ జన్మభూమిని స్వర్గానికి నిన్నయని లోకానికి చాటిన త్రిలోకా పూజ్యుడవు. రామాయణం ఎంత రమణీయమో, ఆ రాముని నామమెంత కమనీయమో. శ్రీరాముని చరితం స్థిత పారిజాతం, ఆ తారక మంత్రం మన జీవన మార్గం. రామాయణం ఎంత రమణీయమో, ఆ రాముని నామమెంత కమనీయమో, ఆ రాముని నామమెంత కమనీయమో, ఆ